D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. శ్రీ వెంకటరమణ స్వామి బోర్వెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం అనంతపురంలోని ప్రభుత్వ అందుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు దళవాయి కదిరప్ప మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని, అన్నదానం ఎంతో పవిత్రమైన కార్యక్రమమని అన్నారు. వడ్డర్లకు దశాబ్దాలుగా ఉన్న ఎమ్మెల్సీ పదవి ఆకాంక్ష నేడు నెరవేరడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వడ్డర్లను గుర్తించి దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీ పదవి కల్పించడం ఇందుకు నిదర్శనమని అన్నారు. వడ్డర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీ పదవి రావడం వడ్డర్లకు ఎంతో గర్వకారణమని, భవిష్యత్తులో వడ్డర్లకు మరింత మంచి జరగాలని ఆకాంక్షించారు. వడ్డర్ల అభివృద్ధి, సంక్షేమం కోసం మరిన్ని అవకాశాలు లభించాలని కోరుకున్నారు. అలాగే దళవాయి పెద్ద మారెప్ప ఆధ్వర్యంలో దళవాయి వెంకటనారాయణ, దళవాయి రమాదేవి కరోనా సమయంలో రంగస్వామి నగర్లో ఇంటింటికి కూరగాయలను, నిత్యావసర సరుకులను అందజేసి పేదలను ఆదుకున్నారని గుర్తు చేశారు. అదేవిధంగా వరదల సమయంలో కూడా అన్నదాన కార్యక్రమాలను నిర్వహించి కాలనీ ప్రజలను ఆదుకున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటరమణ స్వామి బోర్వెల్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా శ్రీ వెంకటరమణ బోర్వెల్స్ అసోసియేషన్ సభ్యులందరికీ, మరి ఈసీ నంబర్లకు కానీ ఇన్ఛార్జీలకు కానీ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మరి అలాగే మన ఒడ్డోర క్యాస్ట్కి ఈ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మన కరోనా టైంలో కూడా అన్నగారు పెద్దమారప్ప అయితేనేమి, దళవాయి వెంకటనారాయణ అయితేనేమి, అలాగే కదిరెప్ప ప్రెసిడెంట్ అయినా ఇప్పుడు ఈ నూతనంగా ఎన్నుకున్నబడిన మేము కూడా ప్రతి ఒక్క దాంట్లో ఇలాగే పాల్గొని ముందు నుంచి కూడా సేవా కార్యక్రమాలు చాలా చేసాము. ఆ విధంగానే ప్రతి ఒక్కటి పైకి ఐకామండికి మా అన్నగారు ముందు నుంచి పంపించుకుంటూ చేసుకుంటూ వచ్చిన వలన మా ఒడ్డోర క్యాస్ట్కి ఈరోజు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటివి యూత్ కూడా పిల్లల్లో ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ ఉంటే ముందుకు పోతే పార్టీలో కానీ బయట కానీ పదవులు కానీ ఏదైనా కానీ గుర్తించి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఏ పార్టీ అయినా గుర్తించి మనకి చేస్తుంది. యువత కూడా ముందుకొచ్చి చేయాలని నా మనవి తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే ముందుగా ఇప్పుడు మాకు ఈ పోస్ట్ ఇచ్చిన వల్ల వినాయక పండుగ ముందుగానే వచ్చినట్లుగా ఆనందంగా ఉంది. ప్రతి కుటుంబంలో కూడా ఒక మంచి అనేవాళ్ళు ఇలాగ సేవా కార్యక్రమాలకి ముందుగా పాల్గొనాలని మా ఒడ్డోర్ కాస్టర్లందరికీ నేను అసోసియేషన్ ప్రెసిడెంట్ దళవాయి కదిరప్ప గారుగా తెలియజేస్తున్నాను. మరి ఇలా కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ వినాయక పండుగ అయితేనేమి ఏ పండుగ కానీ ప్రతి ఒక్కరూ మేము పిలుస్తూనే ఏదో సహాయ కార్యక్రమాలు వాళ్ళకు తోసిన సహాయంగా చేసుకుంటూ ముందుకు పోవాలని తెలుపుకుంటూ, మరి పార్టీ కూడా మనం ఇలాంటి కార్యక్రమాలు మంచి చేసుకుంటుంటే పార్టీ కూడా గుర్తించి మనకి మంచి పదవులు కల్పిస్తారని మనవి చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ యువత కానీ అన్నగారు అడుగుజాడల్లో మాకు తల్లిదండ్రులు ఇంతకుముందు నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీలో నుంచి వారసత్వంగానే వస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలానే ముందుకు పోతూ సాగదీస్తే వచ్చే యువతలో కూడా మనకి మంచి పోస్టులు ఉంటాయి. ప్రతి ఒక్కరూ పార్టీకి కృషి చేయాలని, మరి అలాగే మనకి ఈ పదవి ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి అలాగే ఐటీ శాఖ మంత్రి మన నారా లోకేష్ అన్న గారికి, మరి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటివి ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని ఆశిస్తున్నాను. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం మా ఒడ్డర్లను గుర్తించి ఎమ్మెల్సీ పదవి మా వదిన గారికి ఇవ్వడం మాకెంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ అన్న గారికి, మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు
పదవి వచ్చిన శుభ సందర్భంలో మేము అందుల ఆశ్రమంలో అన్నదానం నిర్వహించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఇదే విధంగా మాకు అన్ని విధాలుగా అండదండగా ఆదుకుంటుందని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు మన వడ్డర్ల ఎన్నో తరాల రాజకీయ ఆకాంక్ష ఈరోజు మన కూటమి ప్రభుత్వమే సాకారం చేసింది. చట్టసభల్లో నారా లోకేష్ గారు యథావిధంగా అయితే యుగళం పాదయాత్రలో హామీ ఇచ్చారో అదే హామీని ఈరోజు నిలబెట్టుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అనంతపురంలో నడిబొడ్డున 47వ డివిజన్లో సామాన్య కార్యకర్తల పనిచేస్తూ క్లస్టర్ స్థాయి నుంచి ఈరోజు ఎమ్మెల్సీ వరకు ఎదిగిన మా అమ్మ దళవాయి రమాదేవి గారికి మా దళవాయి బ్రదర్స్ తరపున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మా నాన్న దళవాయి వెంకటనారాయణ గారు ఇలానే ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇలా ఈరోజు వాళ్ళ అడుగుజాడలను నడుస్తూ ఈరోజు కూడా ఎమ్మెల్సీ వచ్చిన సందర్భంగా ఈరోజు కూడా మన ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఇలా మన వడ్డర కులాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇలా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ మన వడ్డర గళాన్ని వినిపిస్తామని తెలియజేస్తున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి మా అమ్మకు ఈ పదవి కేటాయించిన సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.